వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. చెప్పాను కదా, మా ఊర్లో జాతరకి అయితే వెళ్ళాను. ముందు వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అంకమ్మ కాడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎక్కడికంటే పొంగల్ అని చెప్పాను కదా, కనికెలమ్మ కాడికండి. కాళ్ళు మాడిపోయినాయండి, బొబ్బలు లేసిపోయినాయి. ఎండ విపరీతమైన ఎండ. మంచి మధ్యాహ్నం ఎత్తుకొని వచ్చినాము, నా వల్ల కాలేదు బొబ్బలు కూడా లేసిపోయినాయి. ఈమె కనికెలమ్మ. ఇంక ఇక్కడ పెట్టాలి, తర్వాత మునేశ్వరుడు కాడ పెట్టాలి, 2 చోట్ల పెట్టాలి. కానీ నేను ఒక చోట పెట్టి ఒక చోట టెంకాయ అయితే కొట్టుకుంటాను. 2 చోట్ల అంటే ఒకదానే పెట్టలేను కదా అని. నిజానికి చెప్పాలి, నాకు పోయి మంటేసేది అంతగా రాదు. ఫస్ట్ అయితే ఊరికి అట్లా మంటించాను, మళ్ళీ మా తోడుకోడలే చూసుకుంటుంది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తోడుకోడళ్ళు, ఆడబిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు. చాలా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం చాలా తగ్గిపోయినాయి పొంగల్ ఎత్తుకొచ్చేది. ఇంకా చాలామంది ఉంటారు. ఈసారి చాలామంది పొంగల్ పెట్టలేదు. అంటే ఏదో ఇబ్బందులు ఉంటాయి కదా, అంటూ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు పెట్టలేదు. తర్వాత చెమట్లు చూడండి ఎలా గారినాయో. ఇంకా ఇక్కడ పొంగల్ అయిపోవాలి, ఇంకా మళ్ళీ మునేశ్వరు కాడికి వెళ్ళాలి. ఫస్ట్ పూజ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేస్తారు. మా తోడుకోడలు చేస్తూ ఉంది కదా, సాదం చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పోయి మంటేసి అన్నీ చేస్తుంది. ఊరికే ఫస్ట్లో అయితే నేను ముట్టించిన, అంతలోపల రాలేదు. కానీ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు జాతర అంటే. ఇది సండే వ్లాగ్ అండి. ఇది మళ్ళీ మంగళవారం బుధవారము జాతర ఉంటుంది. ఇదిగోండి మునేశ్వరుడు పక్కనే. కానీ ఇక్కడివి అక్కడికి కనికెలమ్మ కాడికి తీసుకెళ్ళకూడదు, మునేశ్వరుడు కాడివి కనికెలమ్మ దగ్గరవి ఇక్కడికి తీసుకురాకూడదంట. అదేమో నాకు తెలియదు. ఇంకా ఇక్కడ వాళ్ళు దేవుళ్ళు వచ్చి ఎగిరి ఇంకా వాళ్ళకి ఎంతసేపు అయినా ఇదన్నాక మళ్ళా టెంకాయలు కొడతారు. ఇదిగోండి మా తోడుకోడలు హాయ్ చెప్తా ఉంది. అందరూ తోడుకోడళ్ళు, ఆడబిడ్డలు, అత్తలే అండి ఎక్కువ. ఇదిగోండి ఈ విధంగా తట్టలు, టెంకాయ, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ, కర్పూరం అవన్నీ తెస్తే అక్కడ ఉన్నారు కదా అన్న, అక్కడ ఈ పక్క ఒక అవ్వ ఉంది కదా ఎల్లో శారీ అవ్వ, వీళ్ళందరూ పూజిస్తారు. ఇంకా ఉంటారు వాళ్ళే పూజించేది. మనమంతా టెంకాయ అవంతా కొట్టకూడదు, వాళ్ళే పూజిస్తారు. అంటే ఊర్లో జాతరకు ముందు ఊర్లో ఉన్న దేవుళ్ళకంతా ఇలా పొంగలి పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరము పొంగలి పెట్టుకుంటాము. మా ఊర్లో ఏ పెళ్ళిళ్ళు జరిగినా, ఏ శుభకార్యాలు జరిగినా కూడా ప్రతి ఒక్కరూ టెంకాయలన్నా కొట్టుకుంటారు, లేదా పొంగలన్నా పెట్టుకుంటారు. మేము కూడా అంతే. గృహ ప్రవేశానికి ఆ రోజు వీడియో తీయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం, మేము టెంకాయ కొట్టుకొని రావడానికి వెళ్ళినప్పుడు, అందుకనేసే కొట్టలేదు, వీడియో తీయలేదు. మేము కూడా మా గృహ ప్రవేశానికి ముందు అలానే అన్ని దేవుళ్ళకి టెంకాయ కొట్టుకొని అందరినీ పిలిచేసి వచ్చినాము. ఇది వీడియోలో కూడా చెప్పాను కదా. ఇంకా వీళ్ళకి రకరకాల దేవుళ్ళు వస్తారు. వీళ్ళు అలా ఎగిరితే వాళ్ళకి హ్యాపీ అన్నమాట. మీ ఊర్లో ఎలా చేస్తారు జాతర? కామెంట్ అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో వస్తాయి, చూడండి. అలానే మన కళ్యాణపురం అనే విలేజ్ అనే ఛానల్ కూడా ఉంది మా ఊరితే, అది కావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఊర్లో వీడియోలు అంతా పెడతా ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళు ఎగిరినాక హారతి ఇచ్చి ఇంకా టెంకాయ కొట్టి ఇక్కడ ప్రసాదం తీసుకొని తినేసి మళ్ళీ అయితే కనికెలమ్మ కాడికి అయితే వెళ్ళాలి. కనికెలమ్మ కాడ ఎలా ఉందో చూద్దాం పదండి. గోవిందా
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత హడావిడిగా ఉంది ఇక్కడ కూడా జనాలు. ఈ మేకపోతునైతే మునేశ్వరుడు కడువు నరికినారు. ఇక్కడ కూడా నీళ్ళు జల్లి అది అంటే తలకాయ ఇదిలిస్తేనే నరుకుతారు, లేకపోతే నరకరు. 2 years బ్యాక్ అయితే ఎంతసేపు నీళ్ళు జల్లినా అది ఒప్పుకోలేదు. అందుకని మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని తెచ్చి కొట్టినారు. అంటే ఆమె సరే అన్నంత వరకు అంటే కొట్టరనమాట. ఇంకా ఇక్కడ కూడా ఇదేలాగా పూజ చేస్తున్నారు. సేమ్ అంతే. గావు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ నమ్మకాలండి, ఇది తప్పుగా ఎవరు భావించద్దండి. అమ్మవారికి గావు ఇస్తారు కదా కంపల్సరీ, కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు హారతి ఇచ్చి ఇక్కడ మేకపోతు నరికేసినాక మళ్ళీ టెంకాయలన్నీ కొట్టేసి అంతే, మళ్ళీ ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఎత్తుకొని పోవాలి పొంగలి. చాలాసేపటికి ఒప్పుకోలేదండి. ఇప్పుడు ఇదిలిచ్చింది కదా, ఇప్పుడు నరికేస్తారు. నరికేది వీడియోలో పెట్టకూడదని నేను పెట్టనండి. వేరే పిల్లల దగ్గర ఇచ్చా అంటే జనాలు కదా తోసుకుంటూ ఉంటారు, అందుకనేసే. ఇదిగోండి నేను చెప్పాను కదా ఈవినింగ్ వేరే చోటికి పొంగల్ ఎత్తుకొని పోవాలనేసి. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.